హాయ్ అండి, ఐ మంచి నమస్తే. సాంగ్ చాలా బాగుంది అండ్ లైలలో కూడా చాలా బాగున్నారు మీరు. బేసికల్గా ఇందాక మాట్లాడుతూ అంటే షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదు అన్నారు, బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అంటే లైక్ ఐబ్రోస్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకుని ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ, బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేసేటోళ్ళు, పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క ఒక ఆమె పర్ పర్ సర్ సర్ అని చెప్పి మొత్తం పెట్టి పీక్తుంది, కసా కసా కోసేస్తుంది, ఏం చేస్తుందో అర్థం కాలేదు. పోయి అద్దంలో చూసుకోగానే మాత్రం ఒక్క సెకండ్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి నేను ఇంకా రాలేకుండే. ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చినుండే. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను నెక్స్ట్ 1.5 month నేను ఎవరికి కలవట్లేను అన్నది అర్థమైంది నాకు. సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా నేను రియాలిటీకి దూరంగా కొంచెం ఉండే. ఆమె ఒకసారి అద్దం ముందుకు పోగానే ఇట్ వాస్ వెరీ షాకింగ్. బట్ అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెడ్డింగ్, అమ్మో. సో వైల్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లైలా గెటప్ లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అన్నారు. సో విచ్ వన్ ఈస్ కంఫర్టబుల్ అనిపించింది మీకు? అంటే లైక్ సోను మోడల్ గా ఫైట్ చేయడమా, లేకపోతే ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, శారీ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, మీరే చెప్పండి. అంటే బేసికల్ గా అమ్మాయిలకి ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. దట్స్ వై నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, నాకేముంటుంది కంఫర్ట్ శారీలా. సో I had my own challenges, but I think it started growing on me అనుకుంటా. 15-20 days తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడూ మీరు చాలా ట్రెండీగా చాలా కొత్త ఈవెన్ దో మీ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్గా ఉంటుంది, బట్ లైలా కాస్ట్యూమ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీది ఏదైనా చెప్పడం ఉందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? నాకు జీరో నాలెడ్జ్ లేడీస్ షాపింగ్, లేడీస్ వేసుకునే, నాకు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కట్టింది వేసుకుని నేను యాక్టింగ్ చేసిన. నాకు ఉత్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే, అసలు నాకు దాని మీద ఎట్లుంటుంది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా. డైరెక్టర్కి నచ్చింది,